ಸೊ ಭಾರತೀಯುಡು 2 ಪಡಂ ಪಾತ ಪಡಂ ಕೇವಲமான ಪಡಂ ನನಸೆ ಬಡಾ ಪೆರಿಯ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ అండ్ వరుదడి పాతంబోదు వరుదడే పాతంబోదురు ఏదో మన భారతీయుడు 2 ఇంకా పడం డీటెయిల్ వందు ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ఎందుకు అని మీరు ఆ చిరునవ్వు నవ్వొద్దమ్మా ఎందుకు అని అంటే ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కొడుకునేవాళ్ళు అవునా కదా అందుకే ఆయన తప్పేయడం ప్లస్ పాయింట్ దాని తర్వాత సినిమాలో నెగిటివ్ ఏంది అని అంటే అవినీతి పైన పాల్పడేటప్పుడు జరిగే పర్యవసనాలు ఏం జరుగుతాయి వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ అది ప్రిపేర్ చేయలేదు భారతీయుడు 2 రండి పోరాడండి అన్నాడు పోరాడాలంటే పొట్టలో కూడు ఉండాలి కదా ఆ కూడు ఇచ్చేవాడు తండ్రి కదా ఆ అన్యాయం చేసినాడో అవినీతి చేసినాడో తెలియదు వానికైతే కూడు ఇచ్చాడు కదా ఆ కూడు వెళ్ళిపోతే నేను ఎట్లా పోరాడాలి అనేటువంటిది ఈ పాయింట్ ఆయన రేస్ చేయలేదు ఈ పాయింట్ని కూడా చూపించినట్టయితే సరే మన ఫ్యూచర్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ని ఎవరు రేజ్ చేశారంటే మోడీ గారు రేజ్ చేశారు మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు దానివల్ల ముందు తరాలకు ఖచ్చితంగా అవినీతి అనేది తగ్గుతుంది జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయిల్ పడుతుంది పుడుతుంది ఇవి కాకుండా ఉంటాయి అన్నమాట ఒక పథకం ఉంది విల్ డిస్కస్ లేటర్ అండ్ ఇంకోటి సేనాపతి అన్నారు కదా దెర్ ఈస్ నో సేనాపతి ఇన్ దిస్ క్యారెక్టర్ సేనాపతిని ఇంకా వాడలేదు జస్ట్ మేకకు పులికి వేరే వేశారు సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో భారతీయుడు 3లో రివీల్ అవుతుంది అండ్ ఒక ఎమోషన్ చూసావా ఫస్ట్ టైం సిద్ధార్థ్ పైన నా కోపం వచ్చింది తల్లి చనిపోతే ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ అన్న వేసుకోవాలా కదా ఆ ఎమోషనే క్యారీ అయ్యి సినిమాకి కొద్దిగా నెగిటివ్ అయిపోయింది అండ్ మిగతాదల్లా ఓకే నో పాయింట్ చూడొచ్చు సినిమా ఎల్లారూమే పాదం పోదు ఫ్యామిలీ ఒక క్యాలెండర్ సాంగ్ ఉంటుంది క్యాలెండర్ సాంగ్ పాప రామచిలుకలు బాబా అలాంటి సీన్ ఒకటి పడితే జన్మ ధన్యం అనేలా ఉంటుంది ఆ విధంగా తీశారు దానికి రిచ్గా ఫస్ట్ పార్ట్ ఈజ్ బ్యాగ్డ్ క్యారీ బ్యాగ్డ్ అర్థమైందా బట్ పార్ట్ 2లో కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు పార్ట్ 1 ఇంటర్వ్యూలు ఉంటుంది కదా ఇంటర్వ్యూల ముందు పార్ట్ 2లో గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కాస్త బరువు వచ్చింది సో దానివల్ల ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఓకే నో ప్రాబ్లం మనం పెట్టిన పైసలకి మనకు వచ్చేసినాయి అని చెప్పేసి సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇఫ్ దెర్ వాజ్ నో కమల్ హాసన్ మైట్ బి మూవీ నాకు చెప్పలేదు మైట్ బి సినిమా మూవీలో హైలైట్స్ అంటూ ఏం లేవమ్మా శంకర్ గారు ద ఓన్లీ థింగ్ శంకర్ గారు 3 పడవల పైన ప్రయాణం చేశారు ఐ థింక్ శంకర్ గారు ఒక పడవ పైన ప్రయాణం చేసితే బాగుండేది ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ప్లస్ ప్రయాణం ఉన్నాయి కథని తమిళనాడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు అక్కడక్కడ తీసుకొని పోతాడు అక్కడ నుంచే దాన్ని బ్రాంచెస్ ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసిన బ్రాంచ్ లాగా తీసుకొని వచ్చి సినిమాకి బాగుంటుంది కానీ అక్కడక్కడ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకొని వచ్చేస్తాడు అనమాట సినిమాని అది కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ వస్తుంది వాట్ వీఆర్ వాచింగ్ ఆర్ వి రియలీ వాచింగ్ భారతీయుడు 1 అని సో ఇంకోటి విషయం భారతీయుడు 1 రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది బ్యాడ్ ఇంపాక్ట్ అమ్మా ఎందుకనంటే భారతీయుడు నీట్గా వస్తుంది మూవీ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసిన ప్రతిసారి భారతీయుడు 1 అరే ఇక్కడ అది ఇది జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ చేసిన 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత భారతీయుడు 1 వదిలింటే మటుకు 2 బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ వచ్చేసాయి సో దట్స్ ఇట్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో పోవద్దు నార్మల్గా వెళ్ళండి వరుదటి పాత మాట నేనే డైలామాలో ఉన్నా